కాకినాడ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ముందుకు వెళుతున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ రామారావుతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, కాకినాడ త్వరితగతిన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? వచ్చే వాహన సౌకర్యాల కంటే ఏమంటారు? మేము ముఖ్యంగా మేము కానీ మా ఎస్ఎస్ ట్రాఫిక్ ఎస్ఎస్ కానీ కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఈ పీక్ అవర్స్లో ఈ 5 to 8 పీక్ అవర్స్లో ఈ ప్రయాణికులందరినీ కూడా ఒక చోటన ఆపి వాళ్ళందరికీ కూడా హెల్మెట్ పట్ల వాళ్ళ యొక్క బాధ్యతను తెలియజేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ పట్ల రెడ్ సిగ్నల్ ఆగినప్పుడు వాహనాలు ఆపడం కానీ, గ్రీన్ సిగ్నల్ వేసినప్పుడు వాహనాలు పంపించే విషయంలో కానీ, ఎల్లో సిగ్నల్ పడినప్పుడు ఏ రకంగా వాహనాలని ఉండాలనేటువంటి విషయంలో పూర్తిగా వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన కార్యక్రమం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ట్రాఫిక్ యొక్క రద్దీ పెరిగిపోవడంతో సిగ్నల్స్ మీద ఆధారపడి పూర్తిగా ట్రాఫిక్ ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా వచ్చే చోదకులకి మీరు ఎటువంటి మార్గదర్శకాలు చేస్తున్నారు? హెల్మెట్ లేకపోతే ఫ్యామిలీ మొత్తం నష్టపోయే పరిస్థితి, ప్రాణం పోతే, దీని గురించి మీరు ఏం చెప్తున్నారు? రోడ్ యాక్సిడెంట్ల బారిన పడి చనిపోయేటువంటి మృతుల్లో 70% హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగినటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మేము టార్గెట్గా చేసుకున్నాం. హెల్మెట్ అనేటువంటిది ఒక బరువు కాదు, ఒక బాధ్యత అది అన్న విషయాన్ని, యుద్ధంలో జవాన్కి ఆయుధం లేకపోతే ఎలాగైతే మృతి సంభవిస్తుందో అదేవిధంగా హెల్మెట్ లేకపోతే వాహనాన్ని నడిపేటువంటి వాహనదారుడికి హెల్మెట్ లేకపోతే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని, అంత సీరియస్నెస్ని పబ్లిక్లో మేము కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రజల సంక్షేమంలో మీరు పాత్ర చాలా ముఖ్యమైనది, పోలీసులది. మీరు ఈ వృత్తిలో కొనసాగడం ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ఒక ట్రాఫిక్ ఎస్ఐ హోదాలో ఉన్న మీరు ఏం చెప్తారు? ట్రాఫిక్ సంబంధించినటువంటిది ఈ ప్రజలని వాహనాల రద్దీలు క్రమబద్ధీకరించడం కానీ, వాటితో హెల్మెట్ పెట్టించే విషయంలో కానీ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసేటువంటిలో కానీ, ఇటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళ పట్ల మేము తీసుకున్నటువంటి చర్యల పట్ల కానీ మేము ట్రాఫిక్ పోలీసు పూర్తిగా తృప్తిగా ఉన్నాం.